వెల్కమ్ టు అవర్ ఛానల్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, వెంకటేష్ గారు, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా పేరు తెచ్చుకున్న వెంకటేష్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో సినిమా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. ఎప్పటి నుంచో ఒకే జోనర్లో ఉన్న సేఫెస్ట్ ఆయన మూవీస్ వస్తే ప్రతి ఒక్కరికి పండగనే చెప్పుకోవాలి. రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాంతో సూపర్ హిట్ కొట్టారు. మళ్ళీ సంక్రాంతి కూడా రాబోతుంది. ఏమైనా ఉందా సినిమా అని క్వశ్చన్ చేసేలోపే ఒక బిగ్ అప్డేట్ అయితే మనకు వచ్చింది. సో దాని గురించి మీతో కొన్ని వివరాలు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో వెంకటేష్ గారి సినిమా ఇదే కదా మీకు కావాల్సిన సమాధానం? కొంచెం ప్రేక్షకులకి అర్థమయ్యేలాగండి. ఆదర్శ కుటుంబం సినిమా టైటిల్ ఫైనల్. ఆదర్శ కుటుంబం టైటిల్ హౌస్ నెంబర్ 47 బ్రాకెట్లో AK-47. రెండింటికి పొందని కుదరట్లా. ఆదర్శ కుటుంబంకి 47కి అసలు ఏంటి సంబంధం? ఇది వెరైటీగా ఉంది, టైటిల్ వెరైటీగా ఉంది. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఏమో ఫస్ట్ ఏమో ఇది బంధుమిత్రుల అభినందనలతో అని ఒక టైటిల్ మార్కెట్లోకి సెలామణి అయింది. ఈ సినిమా టైటిల్ మన శుభలేఖల కింద ఉంటుంది కదా, బంధుమిత్రుల అభినందన ఆశీస్సులతో ఆ టైటిల్ ఏదో ఇది అయింది. ఇప్పుడు ఆ టైటిల్ ప్లేస్ ఆదర్శ కుటుంబం వచ్చేసింది. ఈ ఆదర్శ కుటుంబానికి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు మరి ఆ హీరో చెలరేగి AK-47 పట్టుకున్నాడా ఏంటి? AK-47 అంటే లేకపోతే ఇప్పుడు ఏ కోదండరామరెడ్డి గారిని కూడా AK-47 అంటారు. ఏ అంటే ఏ కోదండరామరెడ్డి. కాబట్టి ఆయన 100 సినిమాలకు వెళ్ళిపోయాడు, 47 అంటే లేదు, చాలా సినిమాలకు వెళ్ళిపోయాడు. కాబట్టి మొత్తానికైతే AK-47 అంటే ఏమిటి అనేది ఒక సస్పెన్స్ ట్యాగ్ లైన్లతోనే కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అక్కడ పాస్ అయిపోయాడు. కానీ ఇక్కడ సెంటిమెంట్ల దృష్ట్యా చూసుకుంటే మళ్ళీ ఆకే వెళ్ళిపోయాడు. ఆయన వదలట్లేదు అనేది అర్థమైపోయింది. ఎందుకంటే మరి వేరే టైటిల్ పెట్టచ్చు కదా. ఇప్పుడు మొన్న సినిమా వచ్చింది గుంటూరు కారం పెట్టారు. గుంటూరు కారం ఏమో కాస్త ఇది ఇబ్బంది పెట్టింది. అలా అనుకున్నప్పుడు ఆ సెంటిమెంట్తో మరి అజ్ఞాతవాసి వచ్చింది. అది పోయినా మళ్ళీ ఆని వదల్లా, ఎందుకంటే ఎక్కువ హిట్లు ఆతోనే ఉన్నాయి. ఇప్పుడు మారింది కదా, ఇప్పుడు నెక్స్ట్ లెటర్ ఆ వచ్చింది కదా, నెక్స్ట్ రెండో ఆ తీసుకున్నారు. మొదట కొంత ఇబ్బంది పెట్టినాయి అని చెప్పేసి అజ్ఞాతవాసి దగ్గర ఆ దీర్ఘం పెడితే ఇంకా సినిమా కాడ ఇంకా దీర్ఘంగా బాగా సాగుద్దామని అనుకున్నారో మరి తెలియదు. కానీ మొత్తానికి ఆ సెంటిమెంట్ అయితే ఆయన వదలరు అనిపిస్తుంది. శంకరాబాద్ మన K. విశ్వనాథ్ గారికి ఏమో S సెంటిమెంట్ ఉంది, ఈయనకేమో ఏ సెంటిమెంట్ ఉంది. కాబట్టి ఏ సెంటిమెంట్ అయినా కానీ అది ఆయనకి వర్కౌట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈయన ఫ్యామిలీ హీరో, ఆయన మాటల మాంత్రికుడు. కాబట్టి మరి ఆ మాటల మాంత్రికుడు మరి ఏ తంత్రం చేస్తాడో తెలియదు. కానీ మొత్తానికైతే సినిమా అయితే చాలా ఫాస్ట్గా అవ్వడానికి అవకాశం అయితే ఉంది. సో కానీ వెంకటేష్ గారికి ఆల్రెడీ ఒక మార్క్ పడిపోయిందండి, ఫ్యామిలీ ఎంటర్టైన్ పర్సన్. ఆయన మూవీ అంటేనే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయగలిగేదిలాగా ఉంది. కానీ ఆల్రెడీ ఆయనతో పాటు ఉన్న సినిమా దిగ్గజాలు ఎవరైతే పెద్ద తాలకాలు ఉన్నాయో అందరూ కూడా యాక్షన్ జోనర్లో ఉన్నారు, మాసు పండిస్తూ ఉన్నారు, ఒక డిఫరెంట్ జోన్లో వెళ్ళిపోతున్నారు. కానీ వెంకటేష్ గారు ఎందుకంటే అదే జోనర్లో ఉన్నారు, కానీ ఫేమ్ మాత్రం అట్లనే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఏ తరహా సినిమాలు హిట్ అయితే ఆ ఇమేజ్తోనే వెళ్తారు వాళ్ళు. ఆయనలో కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది వెంకటేష్ గారిలో, మనం చూసాం. కాబట్టి ఫ్యామిలీ హీరోకి ముద్ర పడిపోయింది. ఒకప్పుడు సోమన్ బాబు గారి సినిమాలు ఉంటే ఫ్యామిలీ హీరో అంటే సోమన్ బాబు గారు ఉండేవి, ఎక్స్ట్రాడినరీ సూపర్ డూపర్ హిట్. ఆ టైప్లోనే ఈయన మరి సంక్రాంతికి వస్తున్నా కూడా ఆ టైప్లోనే హిట్ వచ్చింది, పెద్ద హిట్ అయింది. కాబట్టి దాన్ని వదిలే ప్రసక్తి లేదనేది ఈయన అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఆయనకున్న పరిచయం ఈనాటిది కాదు, అది ఈనాటి బంధము. ఎందుకంటే K. విజయభాస్కర్ గారి డైరెక్షన్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రైటర్గా పరిచయం కావడం, స్వయంవరం కానీ నువ్వే కావాలి కానీ, ఆ తర్వాత ఈయన నువ్వేతో డైరెక్టర్ అయినా కానీ మరి విజయభాస్కర్ గారి దగ్గర కంటిన్యూ అవుతూ నువ్వు నాకు నచ్చే సినిమా చేసినప్పుడు మరి వెంకటేష్ గారు అందులో హీరో, ఆర్తి అగర్వాల్ హీరోయిన్. మరి ఆ సినిమాకి ఈయన రైటర్గా పనిచేశారు, నువ్వు నాకు నచ్చావు. ఆ తర్వాత మరి కోటీశ్వరరాలు మల్లేశ్వరి, పెళ్లికాన్ ప్రసాద్, దానికి రచన చేసింది ఈయనే, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి. కాబట్టి కానీ పెళ్లికాన్ ప్రసాద్ని డైరెక్షన్ చేసే అవకాశం అయితే ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రాలా, ఇన్నాళ్ళకి వచ్చింది. ఎందుకు అనేది మనకు చెప్పలేము. సినిమా ఫీల్డ్లో సాధారణంగా మరి ఇంత స్టఫ్ ఉన్న రైటర్తో ఇంత సినిమా చేద్దామని కోరిక వెంకటేష్ గారి కన్నా వచ్చి ఉండాలి, లేదా వెంకటేష్ గారితో ఫ్యామిలీ హీరో అయినా ఆయనతో మనం చేద్దామని ఆలోచన ఈయనకన్నా వచ్చి ఉండాలి. కానీ మరి ఎంత గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలియదు మనకి. కానీ వెంకటేష్ గారి సినిమాల్లో మనం అబ్జర్వ్ చేస్తే హీరోయిన్ కొంచెం విభిన్నంగా ఉంటారు. మల్లేశ్వర్ తీసుకుంటే కత్రినా కైఫ్ గారు బాలీవుడ్ నుంచి తీసుకొచ్చారు. తర్వాత సౌందర్య గారు అంటే చాలా డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకుంటారు, ఏరి కోరి హీరోయిన్ విషయంలో నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు రాబోయే హీరోయిన్ అంటే ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి? త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సెలెక్ట్ చేసుకోవాలి. వెంకటేష్ గారు కోరుకుంటే నేను పెళ్లి చూపులు కాదు కదా. కానీ బాలీవుడ్ నుంచి తీసుకొస్తారు. అటు చూసుకుంటే నయనతార గారు ఉన్నారు, లేకపోతే సౌందర్య, అంటే చాలా డిఫరెంట్గా, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా
ఎప్పుడైనా సరే ఏ పాత్రకి ఎవరైతే యాప్టో వాళ్ళని తీసుకుంటారు. ఏమైనా ఆబ్లిగేషన్స్ ఉంటే అది ఇతరత్ర క్యారెక్టర్ల పరంగా చూసుకుంటారు తప్పితే జనరల్గా అయితే సాధారణంగా ఈ పాత్రకి వీళ్ళైతే యాప్ట్ అనుకుంటారు, వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు. ఎవరు హిట్ మీద వెళ్తున్నారో ఆ సెంటిమెంట్ కూడా ఉంటుంది, హిట్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. మరి ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు మంచి హిట్ ఇచ్చింది, మరి అక్కడ వెంకటేష్ గారితో చేసి ఆ అమ్మాయి మంచి ఆర్టిస్ట్ కూడా. మరి ఈసారి ఏమైనా అమ్మాయిని తీసుకొస్తారా, లేకపోతే మళ్ళీ సంయుక్త మీననో, లేకపోతే ఇప్పుడు ఎట్లాగో సంయుక్త మీనను బాలయ్య బాబుతో జాజికాయ అంటారు కాబట్టి మరి ఆయన త్రికృష్ణ శ్రీనివాస్ గారితో కూడా మంచి రాపో ఉంది కాబట్టి ఒకవేళ అట్లా ఏమన్నా ప్లాన్ చేసుకుని ఆవిడ పెడతారో తెలీదు. మొత్తానికి పేర్లు అయితే బయటికి రాలా. సో మనకు వినిపిస్తున్నంత వరకు కూడా 3 పేర్లు అయితే మనకి తెరపైకి వస్తున్నాయి, అయ్యే అవకాశాలు ఉన్నాయి అని. లాస్ట్ అప్డేట్ దాకా మనకు తెలియదు. వాళ్ళు ఎవరంటే అనుష్క గారు కావచ్చు, తమన్నా గారు, ఎవరన్నా బాలీవుడ్ హీరోయిన్, ఇట్లా మేబీ ఈ అవకాశం ఉంటుందండి. సమంత గారు కూడా ఆ లైన్లోనే ఉన్నారు, 3 అంటున్నారు. ఏమో సమంత పెళ్లి చేసుకుని ఒక సెటిల్ అయిపోయిన వ్యక్తి, ఇంకా ఆవిడ మళ్ళీ దీనికి సినిమాల ముగ్గులోకి లాగడం కూడా కరెక్ట్ కాదేమో. ఇక ఆయన ఇష్టం. ఇక కానీ పెద్ద హీరోతో అవకాశం వస్తే వదులుకుంటారా? వదులుకోరు, చెప్పలేము. వెంకటేష్ గారి సినిమా అంటే ఒప్పుకోవచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఆవిడ పెళ్ళి అయినప్పుడు కూడా సినిమాలు చేశారు కదా, ముందు పెళ్ళైన తర్వాత కూడా సినిమాలు చేశారు కాబట్టి తప్పకుండా చేస్తారు అడిగితే. అది మరి త్రికృష్ణ దృష్టిలో ఎవరున్నారో తెలియదు. సినిమా అయితే నాకు తెలిసి స్టార్ట్ అయిపోయింది షెడ్యూల్. మిగతా పేర్లు మ్యూజిక్ ఎవరు చేస్తారో లేకపోతే ఏంటి ఇవన్నీ ఏం బయటికి రాలా, జస్ట్ అప్డేట్ కింద ఇచ్చారు. పైగా సమ్మర్లో రిలీజ్ అంటున్నారు, అంటే దాదాపు 100 రోజుల్లో షూటింగ్ పార్ట్ పూర్తి చేస్తారు చాలా క్లారిటీతో. అనుకున్నంత వరకు నిజంగా కూడా కంప్లీట్ చేయగలరండి 100 days పెద్ద హీరోతో. ఇప్పుడు హాసిని క్రియేషన్స్ సొంత బ్యానర్ లాంటిది, అది చంద్రబాబు గారు నిర్మాత, రాధాకృష్ణ గారు నిర్మాత. మరి వీళ్ళు ఒకే ఫ్యామిలీ చెప్పాలంటే అట్లా సినిమా కుటుంబానికి చెప్పాలి వీళ్ళని. అలా ట్రావెల్ అవుతున్న వ్యక్తి వాళ్ళకి మరి మంచి హిట్ ఇవ్వడం కోసం ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్యాన్ ఇండియా మార్కెట్లో అడుగు పెడదాం అనుకున్నారు త్రికృష్ణ శ్రీనివాస్ గారు. కుమారస్వామికి సంబంధించిన కథ ఏదో సోషల్ పార్టీస్ రెడీ చేసుకున్నారు, అల్లు అర్జున్గా చేయలే. అట్లా ఆ ప్రాజెక్ట్ తప్పిపోవడంతో ఆ ప్రాజెక్ట్ కాస్త జూనియర్ ఎన్టీఆర్ ఓకే చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ ప్రాజెక్ట్లోకి వచ్చేలోపు ఈ సినిమా కంప్లీట్ చేయాలంటే సినిమాని చాలా ఫాస్ట్గా చేయాలి. దాదాపు 100 రోజులు షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటే కంటిన్యూగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా ఫాస్ట్గా చేయగలరు కూడా ఆయన. ఖచ్చితంగా సమ్మర్కి వచ్చేస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే డైలాగులకి ఫేమస్, చాలా కూల్గా. ఒక్కోసారి రాజకీయ నాయకులకు కూడా ఆయన స్క్రిప్ట్ పంపిస్తారు, అంటే ఆయన ఎలాంటి ఉద్దేశంతో మాట్లాడాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా రాసి పంపిస్తూ ఉంటారు. సినిమాలో వచ్చేసరికి కలెక్షన్ని టార్గెట్ చేస్తూ రాస్తూ ఉంటారా? అంటే ఇప్పుడు వచ్చే సినిమాకి వెంకటేష్ గారిని ఉద్దేశించి స్టోరీ పరంగా వెళ్తూ కలెక్షన్ తీసుకొస్తారా, లేకపోతే కలెక్షన్ల కోసమే స్టోరీని మార్చే అవకాశం ఉందండి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తున్నారు? అట్లా ప్లాన్ చేసుకుంటే సినిమా దెబ్బతింటుందండి. సినిమాని ఎప్పుడూ కథను బట్టి పాత్రలు ఆ కథనంతో వెళ్ళిపోవాలి తప్పితే కలెక్షన్స్ని లేకపోతే ఇమేజ్ని దృష్టి పెట్టుకుంటే సినిమా గాడి తప్పిపోతుంది. అవన్నీ పక్కన పెట్టాల్సిందే. కథ ఏం డిమాండ్ చేస్తుంది, కథ ప్రకారం వెళ్ళాల్సింది తప్పితే ఏ సినిమాకైనా కథ హీరో వెంకటేష్ అని చెప్తాం, కానీ కథ హీరోగా ఉంటేనే సినిమా హిట్ అవుతుంది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న వాళ్ళు ఆయన పాత్ర అంత క్లిక్ అవ్వడం కారణం ఏంటి? అక్కడ కథలో ఆ పాత్ర అంత హిట్ అయింది, ఐశ్వర్య రాజేష్ పాత్ర కూడా అంత పెద్ద క్లిక్ అయింది. అలా వెళ్ళిపోవాలి ఇప్పుడు కూడా. అంతే తప్పితే మనకి హీరో ఇమేజ్ ఇది ఇలా రాసుకుందాం, ఇలా డైలాగ్ అది ఇలా రాసుకుందాం అనుకుంటే మళ్ళీ గాడి తప్పుతుంది. ఆ ఫ్లోలో వెళ్ళిపోవాలి అంతే. కాబట్టి త్రికృష్ణ శ్రీనివాస్ గారి సినిమా, వెంకటేష్ గారి సినిమా మొట్టమొదటిసారిగా వీళ్ళు ఒకటే అయ్యారు. ఈ కాంబినేషన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ముందు ఉంటాయి కూడా. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వ్యూవర్స్. విల్ కమ్ విత్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.